వేదాగ్ని 5వ భాగం. నీ బిజినెస్లు నిలుపుకోవటానికి నీకు ఒక ఆఫర్ ఇస్తా, కానీ నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోను. నాకు పెళ్ళి గిల్లి పడవు. వేద్ అనగానే, నారాయణ నేను బిజినెస్లు నిలుపుకోవటానికి ఏ పనైనా చేస్తా అని ప్రాధేయపడ్డాడు. వేద్ మనసులో కన్నింగా నవ్వుకుని, మీ ఇంట్లో వేగ్నిక ఉంది కదా, దాని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పర్మిషన్ తోటి నాకు తాకట్టు పెట్టాలి అని వేద్ అనగానే నారాయణకి ఒక్క నిమిషం మైండ్ పని చేయలేదు. నారాయణ తేరుకుని, తాకట్టు అంటే అన్నాడు. వేద్, అది నాకు జీవితాంతం నా కాళ్ళ దగ్గర కుక్కలాగా పడి ఉండాలి. నేను ఏది చెబితే అదే చెయ్యాలి. నారాయణ, వేగ్నిని ప్రేమిస్తున్నారా? వేద్ విక్కట అట్టాసం చేస్తూ పెద్దగా నవ్వుని ధ్వనింపజేస్తూ, ప్రేమ పెళ్ళి అవి నా జీవితంలో లేవు. ఇందాకే చెప్పాగా, నాకు బానిసగా జీవితకాలం నా బానిస. నాకు కీపుగా కావచ్చు, పని మనిషిగా కావచ్చు, పిఏగా కావచ్చు, ఎప్పుడు నా పక్కన ఉండి నా విషయాలు చూసుకుంటూ నేను చెప్పింది చేసే ఒక దాసీలా కావాలి. అలా మీ ఇంట్లో అందరూ సంతకాలు చేసి ఆమెతో మాకు ఏ సంబంధము లేదు, మా ఇష్టపూర్వకంగా వేదార్థకు అప్పజెప్పుతున్నాము అని బాండ్ చేసి బాండుని వేగ్నిని నా చేతికి ఇస్తే నువ్వు కోల్పోయిన దానికి 10ంతలు నీకు చేకూరుస్తా. ఇంకా గొప్పగా బతుకుతావు అని తన మనసులో క్రూరత్వం బయటపెట్టాడు. నారాయణ, వేగ్ని మీద అంత పగ ఏమిటి అని అడిగాడు. వేద్, ప్రేమ పగ తన మీద నాకు ఏమాత్రం లేదు. నాకు అన్ని పనులు చేసే ఒక ఆడది కావాలి. ఆల్ ఇన్ వన్, నా పనులు చెయ్యటానికి ఆడది. అలా చేయటానికి నాకు వేగ్నిక కావాలి, జీవితాంతం బానిసల అగ్రిమెంట్ తోటి. అలా మీరు చెయ్యగలిగితే 1కి 10ంతల ఆస్తి మీ చెంత చేరుతుంది. బాగా ఆలోచించుకో అని బాండ్ పేపర్స్ నారాయణ చేతిలో పెట్టాడు. నారాయణ ఈ రోజు నుంచి తన కన్నింగ్ బుర్రకి పని పెట్టాలి. తను ఒక్కడే వేగ్నిని అప్పజెప్పు అంటే తక్షణమే అప్పజెప్పేవాడు. కానీ అందరి సంతకాలు ఎందుకు అడిగినాడో అర్థం కాలేదు. వేద్ తోటి, మీరు కావాలంటే నేను పెడతా కదా, ఇంట్లో అందరి సంతకాలు ఎందుకు అని అడిగాడు. వేద్ మనసులో, నీ బిడ్డ కానప్పుడు నువ్వు పెడితే నాకేం వస్తుందిరా, నీ పెళ్ళం బిడ్డ కాబట్టి ఆమె మళ్ళీ ఫ్యూచర్లో మీ పెంట అంతా నాకు ఎదురవ్వకుండా, దాన్ని బంధనాలతో బంధుత్వాలతో కట్టేయకుండా మీతో తెగదెంపులు రా పిచ్చోడా అని అనుకొని, పైకి వేగ్ని కానీ నేను ఏమైనా చేసే ప్రయత్నంలో మీ కుటుంబం నాకు అడ్డుపడకుండా ఉండటానికి తనని నేను చంపినా బతికించినా అది నా ఇష్టం. మీ జోక్యం ఎవరిది ఉండకూడదు అన్నాడు వేద్. నా ఆస్తి 10ంతలై వస్తుంటే దాన్ని ఎవడు పట్టించుకునేది? నాకు దాని పీడా విరగడవుతుంది, ఆస్తి కలిసి వస్తుంది అనుకొని, సరే నేను వెళ్ళి వస్తా అన్నాడు నారాయణ. 1 వారంలో పని మొత్తం జరిగిపోవాలి. మళ్ళీ ఇదే రోజు నా చేతికి దాన్ని అప్పజెప్పాలి అని వేద్ అన్నాడు. సరే అని నారాయణ ఒప్పుకొని, నారాయణ మనసులో నా ప్రయత్నాలు నేను వేగవంతం చేయాలి అనుకుని వెళ్ళిపోయాడు. నారాయణ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ రోజు నుంచి తన నాటకాలు బాగా మొదలు పెట్టాలి అని తనకు తానే ఒక హీరో లెవెల్లో ఫీల్ అయ్యి, తల్లి బిడ్డలు ఉంపుడు గత్తెలుగా పనికొస్తారు, కానీ వీళ్ళ బతుకులు భార్యల్లా పనికిరావు అనుకొని తన ప్లాన్ ఇంట్లో వర్కౌట్ చేయటానికి తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. నారాయణ కొందరికి ఫోన్ చేసి కాసేపు మాట్లాడి పెట్టేశాక, ఒక కన్న తండ్రి చేయకూడని పని చేయటం కోసం 2 మనుషులను పురమాయించిండు. 3 రోజుల తరువాత కళావతికి కొన్ని ఫోటోలు ఇచ్చాడు. అవి చూసిన కళావతికి మైండ్ పని చేయటం ఆగిపోయి ఫోటోలు మొత్తం కింద పడేసింది. నారాయణ, ఇది నువ్వు పెంచిన బిడ్డ బాపతి యవ్వారం అని కళావతి భుజాలు పట్టి కుదిపాడు. ఇప్పుడు చెప్పు, నీ బిడ్డ యవ్వారం, అందుకే వద్దు, ఆ జాతి మన ఇంట్లో వద్దు అని ఎన్ని రోజులు నేను మొత్తుకున్నాను. కళావతికి కూడా ఈ మధ్య అభితోటి తను చనువుగా ఉంటుంది చూసింది కాబట్టి అవి నిజం అనుకోక తప్పలేదు. ఇప్పుడు ఎలా అండి అని కళావతి నారాయణని అడిగితే, మనం
అభిగిచ్చి పెళ్లి చేస్తే మన పరువు పోతుంది. వాడు జీవితాంతం దాన్ని మంచిగా చూసుకోడు. వాడి దగ్గర ఏముంది? నేనేదో ఒకటి చేస్తా, నువ్వు కంగారు పడకు అంటూ ఆ ఫోటోలన్నీ ఒకటి చేసి దాయమని చెప్పాడు. ఎవరికీ చూపించకు అని చెప్పాడు. పాపం కళావతి ఆడపిల్ల పరువు పోకుండా కాపాడుతుండు అనుకుంది. మళ్ళీ ఒక 2 రోజుల తరువాత, మనం పెంచిన నేరానికి దాని భవిష్యత్తు బంగారు బాట వేస్తా నేను అని కళావతి దగ్గర నారాయణ చెప్తున్నాడు. చెప్పండి, దాని బంగారు భవిష్యత్తు ఉందంటే నాకంటే సంతోషించేవారు ఎవరు అని ఆనందంతో మీరు ఏది చెప్తే అది చేస్తా అన్నది కళావతి. ఇక తన డ్రామా మొదలుపెట్టాడు నారాయణ. నేను ఒక గొప్ప సంబంధం చూశాను, కాకపోతే అతను పుట్టింటికి పంపించను అంటున్నాడు. మహా గొప్ప సంబంధం, అది మాత్రం చాలా గొప్పగా బతుకుతుంది. కోటాను కోట్ల ఆస్తి. మొన్న నాకు బిజినెస్ మీట్లో కనపడి నేను మన వేగ్నిక గురించి చెప్పాను. మన వేగ్నికని ఒకసారి హాస్పిటల్లో చూశాడట. మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, కానీ నాయి కొన్ని షరతులు ఉన్నాయి. నేను దేశంలో గొప్ప ధనవంతుణ్ణి కనుక నా భార్య బయటికి కనిపించదు. ఆమె కేవలం నా ఇంటికి మాత్రమే పరిమితం. ఆమె వద్దకు పుట్టింటోళ్ళు, స్నేహితులు అలా ఎవరూ రాకూడదు. అటువంటివి నాకు నచ్చవు. మీకు ఇష్టమైతే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అన్నాడు అని నమ్మబలికాడు. కళావతి, అది సుఖంగా ఉంటే మనం అక్కడికి ఎందుకు వెళ్ళటం? ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిందే కదా. సరే, మీ ఇష్టం కానివ్వండి అన్నది. బాండ్ పేపర్స్ కళావతి చేతిలో పెట్టి, అతను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడట. మన అందరం సమ్మతం తెలపమని పేపర్స్ ఇచ్చాడు. మనం సమ్మతి తెలిపి పేపర్స్ని వేగ్నిని అప్పజెప్పటమే అని అన్నాడు. కళావతి, అది ఎలాగూ ఎంపీ బాండ్ పేపర్ కాబట్టి మనం వేగ్నిక గురించి ఇవన్నీ ఇంట్లో చెప్పకుండా ఏదో ఒక ప్రాపర్టీ గురించి అమ్ముతున్నామని సంతకాలు చేపించండి అని పెద్ద బోడి సలహా ఒకటి ఇచ్చింది. అసలే దరిద్రపు ఆలోచనలో ఉన్న నారాయణకి కళావతి తెలిసి తెలియక ఆద్యం పోసింది. కనీసం ఇది అని ఇంట్లో రాముకి లేదా అంజుకి తెలిసిన వేగ్నిక అభి ప్రేమించుకోలేదు అని చెప్పేవారు. ఆ అవకాశం కూడా లేకుండా వారు అభికి వేగ్నికి సంబంధం పెట్టేసి వేగ్నిక జీవితాన్ని వారు బోడి సొంత నిర్ణయాలు తీసుకున్నారు. కళావతి ఇంట్లో అందరినీ పిలిచి, వేగ్నిని ఫారెన్ పంపిస్తున్నాము, అందుకు కొంత డబ్బు అవసరం ఉంది, ఒక ప్లాట్ అమ్ముతున్నాము, మీ అందరి సంతకాలు సమ్మతి కావాలి అని చెప్పింది. వేగ్నిక మీద అందరికీ ప్రేమ ఉండి సంతకాలు పెట్టారు. ఆ పేపర్ నారాయణ వెంటనే అందుకొని ఇంటి నుంచి హాస్పిటల్కు బయలుదేరినాడు. వేగ్నిక ఉన్న రూమ్కి వచ్చి వేగ్ని అని పిలిచాడు. నారాయణ ఎప్పుడూ అంత ప్రేమగా పిలవలేదు కనుక వేగ్నికకి అమితమైన ఆనందంతో వెనుతిరిగి కన్నీటితో తండ్రిని చూసి, చెప్పండి నాన్నగారు అన్నది. నారాయణ తెగ టెన్షన్ పడుతున్నట్టు నటిస్తూ అది అది అని కళ్ళమ్మట నీళ్లు పటాపటా రాలుస్తూ నటనలో జీవించటానికి తన శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతున్నాడు. వేగ్నిక, ఏమైంది నాన్నగారు, ఎందుకు బాధపడుతున్నారు అని అమాయకంగా అడిగింది. వేగ్నికి అర్థమైంది ఏదో జరగనానిది జరుగుతుందని. తండ్రి ఎప్పుడూ అంత బాధలో లేడని. నువ్వు జాబ్కి రిజైన్ చేసి నాతో రా, నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పి వేగ్నితో రిజైన్ చేయించి తన కారులో తీసుకెళ్తున్నాడు. అమ్మా వేగ్ని, నేను ఒక విషయం చెప్తాను, నిదానంగా ఆలోచించు. వేద్ అనే ఒక అతను నిన్నెక్కడో చూశాడట. నువ్వు నా కూతురువి అని తెలిసి నా దగ్గరికి వచ్చి నీ కూతురు నాకు కీప్గా కావాలి అని అడిగాడు. నాకు చాలా కోపం వచ్చి చెంప మీద కొట్టా. దానికి అతను మన వ్యాపారాలన్నీ కొలాప్స్ చేయించాడు, చెల్లిని బంధించాడు. ఈ విషయం తెలిసిన నానమ్మ తాతయ్యకి గుండెపోటు వచ్చింది. అమ్మ కళ్ళు తిరిగి స్పృహ లేని స్థితిలో ఉంది. తమ్ముడిని కూడా బంధించారు. రాముని చంపేస్తా అంటున్నాడు. నాకేమీ పాలు పోవట్లేదు అని అన్నాడు. నిన్ను నా చేతులతో తనకి అప్పచెప్తే చెల్లిని వదిలేసి మన వ్యాపారాలు కొంతవరకు తిరిగి ఇస్తానంటున్నాడు. వేగ్ని, ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు నాన్నగారు? ఏమని చెప్పాలమ్మా? వాడు నిన్ను ఉంచుకుంటా అంటే నేను ఎలా నా బిడ్డను పంపించను? నిన్ను నేను ప్రేమగా చూసుకోలేదేమో కానీ నువ్వు నా బిడ్డవేగా. ఇప్పుడు చెల్లిని తమ్ముణ్ణి బంధించాడు. ఏం చేస్తాడో ఏమో అర్థం కావటం లేదు.
వ్యాపారాలన్నీ పోయినా బాధపడను, కానీ అంజుకు ఏమన్నా జరిగిద్దేమో అని భయంగా ఉంది. రాము ప్రాణాలతో ఉంటాడో లేదో అని భయంగా ఉంది అని వగలమారి ఏడుస్తున్నాడు. వేగ్నిక కాసేపు ఆలోచించి, మనమందరం ఇంత బాధపడటానికి నేనొక్కదాన్నే కారణం కాదలుచుకోలేదు నాన్నగారు. అతనికి నన్ను అప్పజెప్పండి, చెల్లిని తమ్ముణ్ణి విడిపించండి. నా ఒక్కదాని మూలాన మీరందరూ రోడ్డున పడటానికి నేను ఒప్పుకోను. నా రాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది అని బాధతో చెప్పి, ఇంతకంటే ఎక్కువ నష్టం మనకు జరగకూడదు, పదండి అతని దగ్గరికి నన్ను దించండి అని వేగ్ని అనగానే, వాడు రాక్షసుడమ్మా, నిన్ను నేను ఎలా బలి చెయ్యను అని అన్నాడు. ఈలోపు నారాయణ సెల్లుకి ఒక వీడియో వచ్చింది. అందులో అంజుని కుర్చీలో కట్టేసి కొందరు వేధిస్తున్నట్టు నటిస్తూ వీడియో పంపించారు. రామును ఒక కుర్చీలో కట్టేసి నుదురుకి గన్ను పెట్టి చూపిస్తున్న వీడియో నారాయణ సెల్లుకు వచ్చింది. అది నారాయణ తను క్రియేట్ చేసిన మనుషులదే, కానీ వేగ్నిని నమ్మబలకటానికి అన్ని కథలు పడ్డాడు. వేగ్నిక ఆ వీడియోలు చూసి తండ్రి చెప్పే మాటలు అన్నీ నిజమే అనుకుంది. నారాయణతోటి, ఒక్క క్షణం ఆలస్యం చేయకండి నాన్నగారు, నన్ను అప్పచెప్పండి, ఏమీ కాదు, నా తలరాత ఏమీ ఉంటే అదే జరుగుతుంది. నారాయణ, అది కాదమ్మా, వాడి చేతిలో నువ్వు పడ్డాక నువ్వు మాకు దక్కుతావో లేదో అని మా భయం, నువ్వు మాకు కనిపిస్తావో లేదో అని భయం అని అన్నాడు. నేను మీకు కనిపించను అని చెల్లిని తమ్ముడిని పనంగా పెట్టాలా? నానమ్మని తాతయ్యని అమ్మని మీరంతా రోడ్డు మీద ఉంటే నా ఒక్కదాని గురించి ఆలోచిస్తారా? వద్దండి నాన్నగారు, అతను ఎవరో చెప్పండి, మీరు తీసుకెళ్ళకపోతే నేనే వెళ్తా. అతనికి నేను లొంగి తమ్ముణ్ణి చెల్లిని విడిపించి పంపిస్తా అనగానే, నువ్వు ఒక్కదాని వద్దమ్మా, నేను దింపుతా పద అంటూ వేద్ దగ్గరికి తీసుకుపోయాడు. వేద్ స్ప్రింగ్ కుర్చీలో ఊగుతూ స్మోక్ చేస్తూ రింగులుగా పొగ ఊదుతూ యమ స్టైల్గా పోజు కొడుతున్నాడు. వేగ్నిని నారాయణని చూసి వేద్కి ఏదో సాధించిన పొగరుతో లేచి వికారంగా నవ్వుతూ నిల్చున్నాడు. వేద్ నారాయణతో, వేగ్ని కానీ నా దగ్గర తాకట్టు పెట్టడానికి రెడీయేనా అని వేద్ అనగానే వేగ్నిక వేద్ కేసి చూసింది. వేగ్నిక వేద్ని ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. చూడటానికి బాలీవుడ్ హీరోలా ఉన్నాడు. వీడికి ఇది ఏమి వికృత చేష్టలు, ఆడపిల్లని తాకట్టు పెట్టుకోవటం ఏంటి అని వెనక ముందు ఆలోచించకుండా వేద్ చెంప చెల్లుమనిపించింది. ఎప్పుడైతే వేగ్నిక వేద్ చెంప చెల్లుమనిపించిందో నారాయణ వెంటనే స్పందించి బాండ్ పేపర్స్ వేద్ చేతిలో పెట్టాడు. ఒక చెయ్యి చెంప మీద ఉంచుకొని బాండ్ పేపర్లు చూసి తన అనుచరులకు సైగ చేసిన వెంటనే వారు వేగ్నిని బంధించారు. రూమ్కి తీసుకెళ్ళి కట్టిపడేశారు. వేద్ తర్వాత ఆ బాండ్ పేపర్స్ చూసి, ఇక మీరు దానికి బాంధవ్యాలు ఉంటే మిమ్మల్ని కానరాని చోటికి పంపిస్తా, మీరు దాన్ని మర్చిపోండి అని గట్టిగా వార్నిచ్చి అతనికి ఇస్తానన్నవి మొత్తం బాండ్ పేపర్స్ అతని చేతిలోకి ఇస్తా, నీ భార్యను ఎలా నమ్మించారు అని అడిగాడు. నారాయణ వెంటనే తన జేబులో ఉన్న ఫొటోస్ మొత్తం వేద్ చేతిలో పెట్టాడు. ఆ ఫోటోలు చూసిన వేదికి మైండ్ పనిచేయటం కాసేపు ఆగిపోయింది. ఆ ఫొటోస్లో అభి వేగ్నిక లిప్ లాక్ ఫొటోస్, ఇంకా క్లోజ్గా మూవ్గా ఉన్న ఫోటోలు చూస్తున్న వేదికి ఒళ్ళు మండిపోయింది. ఇంత దారుణంగా ఫోటోలు సృష్టిస్తారా అని నారాయణని అడిగాడు. నారాయణ, ఎందుకు, అవి నిజం కాదనుకుంటున్నారా? వేద్, ముమ్మాటికి నిజం కాదు. నారాయణ, మీకెలా తెలుసు అవి నిజం కాదని అని అన్నాడు. నీ కూతురు బాడీ స్ట్రక్చర్ నేను 6 నెలలుగా తన కొలతలు కంటితో చూస్తున్నవాడిని. తల మాత్రం వేగిది పెట్టి, బాడీ వేరే వాళ్ళది పెట్టి మార్పింగ్ చేసి ఫోటోలు మీరు తీశారు. ఇది ముమ్మాటికి నిజం 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 అన్నాడు. నారాయణకి ఆశ్చర్యం. వేదుతో, నారాయణ, నా భార్యను నమ్మించటానికి తప్పలేదు నాకు, అది వేగ్నిక కాదు అని చెప్పాడు. వేద్, ఇక మీరు వెళ్ళొచ్చు అనగానే నారాయణ, ఇక మాకు వేగ్నికకు సంబంధం లేదు అని ఆనందంతో చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పేపర్లో ఉన్న ఆస్తి వివరాలు చూసుకొని నారాయణ కళ్ళు జిగేల్మన్నాయి. నారాయణ ఆ పేపర్స్ చూసుకుంటూ, ఈ పేపర్ల కోసం ఎన్ని రకాల అకృత్యాలు చేశానో, ఎన్ని ఐడియాలు వేశానో తనకే తెలుసు. ఒక కొడుకుని ఒక కూతుర్ని తానే నిర్బంధించి ఒక కూతుర్ని తాకట్టు పెట్టి తండ్రి అనే పేరుకి మచ్చ తీసుకుని వచ్చాడు. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి.
వేదాగ్ని అందరికీ చేరాలి అంటే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి. మీ మనసుకు నచ్చే మరెన్నో కథలు మీ ముందుకు తీసుకుని వచ్చే మీ కుమారి.